Welcome to 24 Technologies. Today, in this session, we are going to discuss about merging, but this is not fast forwarding merge. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే కాన్ఫ్లిక్ట్ అవుతాయి. కాన్ఫ్లిక్ట్ కాకుండా మనము ఫస్ట్ నార్మల్ మెర్జెస్ ఏ రకంగా ఉంటాయి అని చెప్పేసి చూద్దాం. మనం ప్రీవియస్ సెషన్లో ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెర్జెస్ చూసాం కదమ్మా. ఇప్పుడు మనము మెర్జ్లోనే ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెర్జ్ కాకుండా కాన్ఫ్లిక్ట్స్ అవ్వకుండా కంపల్సరీ సింగిల్ ఫైల్లో మీరు చేస్తూ ఉంటే మల్టిపుల్ బ్రాంచెస్లో చేంజెస్ డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్ అక్కర్స్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్గా నేను చెప్పాను. నెక్స్ట్ సెషన్లో కాన్ఫ్లిక్ట్ గురించి చెప్తాను. దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను. బట్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తే ఇక్కడ ఏం లేవు కదా న్యూ ఫోల్డర్స్. ఐ విల్ క్రియేట్ వన్ ఫోల్డర్. క్లియర్. ఏ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం? ఎంకేడిఐఆర్ అంబిక అనే ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. అంబిక. ఓకే, రైట్. అంబిక అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా. అంబిక ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే సిడి అంబిక, రైట్. ఇక్కడ నాకు డెస్క్టాప్ పైన నా అంబిక ఫోల్డర్ అని చెప్పేసి వచ్చేసి ఉంటుంది ఆల్వేస్లీ. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ క్రియేట్ వన్ ఫైల్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇనిషియలైజింగ్ చేయాలి కదా గిట్లో. ఈ రెపోను ఇనిషియలైజ్ చేయాలి. గిట్ స్టేటస్ చూస్తే మనకి ఏం చెప్తుంది? ఇనిషియలైజ్ కాలేదు కాబట్టి ఈ రకంగా వస్తుంది. మనము గిట్ ఇన్ ఇట్. ఓకే, ఇనిషియలైజింగ్ ఈస్ కంప్లీటెడ్. గిట్ స్టేటస్ చూస్తే నాకు ఇప్పటి వరకు ఆన్ బ్రాంచ్ మాస్టర్లో దెర్ ఈస్ వన్ సింగిల్ బ్రాంచ్, బట్ టిల్ నౌ దెర్ ఈస్ నో కమిట్స్ అని చెప్పేసి చెప్తుంది. మనం ఒక ఫైల్ను కూడా క్రియేట్ చేద్దాం. ఫైల్ని క్రియేట్ చేయాలంటే టచ్ మూవీస్ అనే ఫైల్ను క్రియేట్ చేస్తున్నా. .txt. ఓకే, ఎల్ఎస్ చేస్తే మనకు అది చూసుకోవచ్చు, movies.txt. ఓకే, ఇక్కడ వరకు మనకు తెలిసిందే ఆల్రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను? గిట్ కమిట్ చేస్తాను ఒకటి. గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే అన్ట్రాక్డ్ ఫైల్ ఇది ఉంది. ఇది ట్రాక్ కావాలంటే మనం ఏం చేయాలి? గిట్ యాడ్ movies.txt ఫైల్ అండ్ గిట్ కమిట్ -m. ఇది నేను మాస్టర్లోనే చేస్తున్నా కదా. ఫస్ట్ కమిట్ first commit on the మాస్టర్ బ్రాంచ్ అని చెప్పేసి దీనికి నేమ్ ఇస్తున్నా, రైట్. ఇంకొక కమిట్ కూడా ఏదో ఒకటి చేస్తాం. దీంట్లో కమిట్ చేయాలంటే కంపల్సరీ మళ్ళీ ఇమ్మీడియట్గా అదే ఇచ్చినారంటే వితౌట్ ఎనీ చేంజెస్ అది చేయదు. గిట్ స్టేటస్ చూస్తే దెర్ ఈస్ నథింగ్ టు డూ అని చెప్పేసి చూపిస్తుంది. అది కూడా లెట్ మీ చెక్, రైట్. ఓకే, స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. స్క్రీన్ క్లియర్ అండ్ కోడ్ డాట్ నా విఎస్ కోడ్లోకి రీడైరెక్ట్ అవుతాను. డన్. ఇక్కడ మూవీస్లో ఏమి ఎంటర్ చేద్దాము? లైక్ వారణాసి అనే ఒక మూవీ అండ్ RRR అనే ఒక మూవీ. ఈ రెండు మూవీస్ను చేంజెస్ అంటే ఏదో ఒకటి రాశాను అంతే, అక్కడ ఏం లేదు. ఇక్కడ మీరు కోడ్ అయినా రాసుకోవచ్చు, బట్ ఇది సింపుల్ టెక్స్ట్ డాక్యుమెంట్ కాబట్టి నేను వారణాసి RRR అని పెట్టాను. దట్స్ ఇట్. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే ఏదో మాడిఫై అయినట్టు మనకు చూపిస్తుంది. గిట్ స్టేటస్ ఎస్ మాడిఫైడ్ అని చెప్పేసి చూపిస్తుంది. దీన్ని ఆల్వేస్లీ కమిట్ చేయాలంటే గిట్ యాడ్ డాట్ అన్నా movies.txt అన్నా ఒకటే. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా movies.txt అండ్ గిట్ ఒక కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m సెకండ్ commit on the master branch. Done. ఓకే, మై బ్యాడ్, రైట్. ఇప్పుడు గిట్ లాగ్ చూస్తే నాకు రెండు కమిట్స్ అయ్యాయి. ఏవి? ఇక్కడ ఓన్లీ సింగిల్ బ్రాంచ్ ఉంది, దట్ టు మాస్టర్ బ్రాంచ్. ఫస్ట్ కమిట్ ఈ టైం జరిగింది అండ్ సెకండ్ కమిట్ ఈ టైం జరిగింది. మీరు ఏవైతే మోడిఫికేషన్ చేసుకున్నారు దట్స్ ఇట్. ఇప్పటి వరకు అప్ టు డేట్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ బ్రాంచ్. గిట్ డైరెక్ట్గా బ్రాంచ్ని క్రియేట్ చేయాలంటే ఎలా? బ్రాంచ్ మీరు క్రియేట్ చేసుకొని దానికి స్విచ్ అయినా కావచ్చు, లేదు అంటే గిట్ SWITCH-C అంటే క్రియేట్ అవ్వమని, ఒక బ్రాంచ్కు స్విచ్ అవుతూ క్రియేట్ చెయ్యి అని చెప్పేసి. ఏమని ఇద్దాము దీనికి? సాంగ్స్ అని ఇద్దామా? songs.txt. సాంగ్స్ అంతే, సాంగ్స్. ఓకే, ఏది? ఒక సాంగ్స్ అనే బ్రాంచ్ క్రియేట్ అవుతూ నేను ఆ బ్రాంచ్లోకి స్విచ్ అయ్యాను. స్విచ్ అయినా లేదా మనం రీచెక్ చేసుకుందాం ఒకసారి. గిట్ బ్రాంచ్ అని కొడితే అయిందా లేదా అని చెప్పేసి. నేను ఇప్పుడు సాంగ్స్ బ్రాంచ్లో ఉన్నాను. నేను ఏం చేయాలి? నా విఎస్ కోడ్ని ఎంటర్ చేస్తాను.
విఎస్ కోడ్లోకి. మీకు విఎస్ కోడ్ ఈ రకంగా ఓపెన్ కాకపోతే మీరు మాన్యువల్గా అయినా ఓపెన్ చేసుకోండి. దట్స్ నాట్ ఇన్ బిగ్ డీల్. అందుకే ఇది కొద్దిగా ఈజీ అంతే. ఇది ఏ రకంగా చేయాలని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో చేసిన. మీరు కంటిన్యూటీ దెబ్బతినిందంటే మీకు టాపిక్స్ అనేవి మిస్ అవుతాయి. ఆ కంటిన్యూటీలో చూసుకోండి. అండ్ ఓకే, ఇక్కడ వారణాసిలో సాంగ్. వారణాసిలో సాంగ్స్ మనకు తెలుసా? నాకు తెలియదు, తెలియదు. రైట్. అండ్ ఆర్ఆర్ఆర్లో నాకు సాంగ్ తెలుసు కదా, విచ్ వన్? నాటు, నాటు. సేవ్. అండ్ దీన్ని కమిట్ చేద్దాం. కమిట్ చేయడం అంటే ఎట్లా? గిట్ స్టేటస్ ఒకసారి చూసుకుందామా? గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ చూస్తే ఇదేదో మాడిఫై అయింది, నువ్వు యాడ్ చేసుకో అని చెప్తుంది. దానికి యాడ్ చేయాలంటే గెట్ యాడ్ మూవీ డాట్ టీఎక్స్టీ అండ్ గిట్ కమిట్ -m. ఇక్కడ నేను ఎక్కడ కమిట్ చేస్తున్నా? నా సాంగ్స్ దాంట్లో కమిట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ కమిట్, ఫస్ట్ ఫస్ట్ కమిట్ ఆన్ సాంగ్స్ బ్రాంచ్ అని చెప్పేసి ఇక్కడ కంటెంట్ మీ ఇష్టం వచ్చినది ఏదైనా ఇచ్చుకోండి. రైట్. అండ్ నేను ఇంకొక కమిట్ కూడా చేద్దాము అని చెప్పేసి అనుకుందాం. దానికోసం మళ్ళీ మనం ఇక్కడ రీడైరెక్ట్ అయినా కావచ్చు డైరెక్ట్గా. నాట్ ఏమని చెప్దాం? నాకు తెలియదు. ఓకే, ఇక్కడ నెంబరింగ్స్ ఇస్తున్నా 1 2 3 4 5 అని చెప్పేసి. ఇక్కడ 1 2 3 4 5 అని ఏవో చేంజెస్ చేశా అంతే. అది దానికి మీనింగ్లెస్. మీరు దీనిపైన మీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. దిస్ ఈస్ మీనింగ్లెస్. అగైన్ గిట్ స్టేటస్ చూస్తే దెర్ ఈస్ వన్ మాడిఫైడ్ ఫైల్. దాన్ని నువ్వు చేయాలి అనుకుంటే గిట్ యాడ్ డాట్. ఇంతకుముందు ప్రీవియస్గా మూవీ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చి కదా, ఇన్ ద ప్లేస్లో డాట్ అని ఇచ్చినాం అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నా అన్నింటికి అప్డేట్ కావాలి అని. మళ్ళీ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఎస్ మాడిఫైడ్ ఫైల్, బట్ కమిట్ కాలేదు. గిట్ commit. This is my second commit, right? That is why I'll give second commit. Second commit on the songs branch. Okay, done. క్లియర్. అండ్ గిట్ లాగ్స్ చూస్తే మీకు ఇక్కడ మాస్టర్లో 2 కమిట్స్ జరిగాయి అండ్ ఇక్కడ 2 కమిట్స్ జరిగాయి. డన్. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ వరకు ఓకే కదా. మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం. గిట్ చెక్అవుట్ సాంగ్స్. ఓకే, ఆల్రెడీ ఇక్కడే ఉన్నామంట. ఇక్కడ ఈ కంటెంట్ ఉంది. అండ్ సేమ్ మాస్టర్కు చేస్తే మాస్టర్ చేసినాము అంటే ఇక్కడ జస్ట్ వారణాసి ఆర్ఆర్ఆర్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి నాకు కనిపిస్తుంది. డన్. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రీవియస్ సెషన్లో కూడా చూసాం. అండ్ ప్రీవియస్లో నేను మెర్జ్ చేసేటప్పుడు నేను ఏం చేసేవాడిని? మాస్టర్కి ఒకసారి స్విచ్ అయ్యి గిట్ మెర్జ్ అని చెప్పేసి కొట్టి ఏ బ్రాంచ్ని మెర్జ్ చేయాలనుకుంటున్నాం అనేది వరకు చూసాం. అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి నేను ఇంకా చూపించలేదు మీకు. కాన్ఫ్లిక్ట్స్ అనేది లాస్ట్లో సెకండ్ టైం మెర్జ్ చేసేటప్పుడు కాన్ఫ్లిక్ట్ అయింది సేమ్ ఫైల్లో. ఇప్పుడు అది ఓవర్కమ్ చేయడానికి నేను జస్ట్ ఏం చేస్తానంటే ఐ క్రియేట్ వన్ మోర్ ఫైల్. మేక్ ష్యూర్ నువ్వు మాస్టర్లో ఉన్నావా లేదా అని చెప్పేసి చూసుకో. గిట్ బ్రాంచ్ మాస్టర్లో ఉన్నావా లేదా, అది కంపల్సరీ. ఎందుకంటే నేను మాస్టర్లో ఫైల్ని క్రియేట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఏది ఒక ఫైల్ క్రియేట్ చేసి నేను మాస్టర్లోనే ఉండి చేంజెస్ చేస్తాను. రైట్. ఇప్పుడు ఏవైతే కమిట్స్ చేశానో అవి నేను ఇంకా మెర్జ్ చేయలేదు. ఈ డిఫరెంట్ బ్రాంచెస్ ఏవైతే మాస్టర్లో ఏముందో సాంగ్స్కి తెలియవు, సాంగ్స్లో ఏమున్నాయో మాస్టర్కి తెలియవు. బట్ ఇప్పుడు కమింగ్ ఏది అంటే నేను ఇంకొక ఫైల్ను క్రియేట్ చేసుకుంటా. ఏది? టచ్. ఏం పెడదాం ఫైల్ నేమ్? మూవీస్ డైరెక్ట్స్ కాబట్టి ప్రొడ్యూసర్ అని పెడదామా? producer.txt అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. మేక్ ష్యూర్ ఒకసారి రీచెక్ చేసుకుందాం. గిట్ బ్రాంచ్ మాస్టర్లో ఉన్నానా లేదా అని చెప్పేసి. ఎస్, ఐఎమ్ ఇన్ ద మాస్టర్ బ్రాంచ్. వాట్ విల్ డూ? ఇప్పుడు ఒక కమిట్ చేద్దాం. ఏదో ఒకటి. ఏం కమిట్ చేద్దాం? కోడ్ డాట్. ఓకే, ఇక్కడికి రీడైరెక్ట్ అయిన తర్వాత హియర్ ఇక్కడ ఏం చెప్దాము? ఏం ప్రొడ్యూసర్, ఎవరెవరు ఉన్నారు ప్రొడ్యూసర్స్ మనకు? ఫేమస్ దిల్ రాజు అండ్ ఇంకెవరన్నా ఉన్నారా? అల్లు అరవింద్. వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ కదా. ఎస్, ప్రొడ్యూసర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. అండ్ మళ్ళీ ఏం చేస్తున్నా నేను ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏమి ఇస్తున్నాను అనేది మీరు అంటే కంటెంట్ ఏమి ఇస్తున్నాను అనేది చూడకండి. కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టకండి, సబ్జెక్ట్ పైన పెట్టండి కాన్సన్ట్రేషన్. ఓకే, రైట్. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గిట్ స్టేటస్ చూస్తే అన్ట్రాక్డ్ ఫైల్ ఒకటి ఉంటుంది. గిట్ స్టేటస్ అన్ట్రాక్డ్ ఫైల్. ఇది అన్ట్రాక్డ్ ఫైల్. ట్రాక్ కావాలంటే గిట్ యాడ్ కదా, గిట్ యాడ్ అండ్ మోడిఫై అయినవి కూడా అవి కావాలి. గిట్ కమిట్ -m ఏమిద్దాము ఇక్కడ?
ఫస్ట్ కమిట్ FIRST ఫస్ట్ కమిట్ విత్ ప్రొడ్యూసర్ లిస్ట్ విత్ విత్ నేమ్, రైట్, విత్ నేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని కమిట్ చేసేసాను. ఓకే, కమిట్ చేశాను, అయిపోయింది. కమిట్ చేసిన తర్వాత ఇప్పుడు గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్ గిట్ లాగ్ ఓకే, గిట్ లాగ్స్ చూస్తే ఇక్కడ కమిట్స్ ఏవి లేవు. ఒక్కసారి నాకు కాల్ వస్తుంది, 1 సెకండ్. ఓకే, ఇక్కడ ప్రొడ్యూసర్స్లో నేను ఏం చేంజ్ చేశాను, ఇక్కడ దిల్ రాజు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ అని చెప్పేసి చేంజ్ చేశాను కదా, అవి కమిట్స్ అయ్యాయి. ఎక్కడ కమిట్స్ అయ్యాయి, నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఫస్ట్ కమిట్ విత్ ప్రొడ్యూసర్ లిస్ట్, ఇది కూడా కమిట్ అయింది మాస్టర్లో. మాస్టర్లో నాకు 3 కమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే హియర్ వన్ అండ్ హియర్ 1. ఏది, దిస్ ఈజ్ మై ఫస్ట్ కమిట్. ఫైల్ ఈజ్ డిఫరెంట్, అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫైల్లో, మూవీస్ అనే ఫైల్లో 2 కమిట్స్ అయ్యాయి మాస్టర్ బ్రాంచ్లో, అండ్ ప్రొడ్యూసర్ అనే దాంట్లో ఒక కమిట్ అయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అంటే, ఇప్పుడు మెర్జ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మెర్జ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. మెర్జ్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తాను అంటే, ప్రీవియస్గా ఏ రకంగా చేశానో సేమ్ ఆల్మోస్ట్, బట్ డిఫరెన్స్ అనేది చూడండి. అక్కడ ఒక్క ఫైల్ మాత్రమే ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. అక్కడ కాన్ఫ్లిక్ట్ అయ్యింది, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కాకుండా ఇంకొక మెథడ్ నేను చూపిస్తున్నా. బట్ మెర్జ్ అయ్యేటప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ అయ్యేటప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి డెఫినెట్లీ ఐ షో దట్ వన్ ఆల్సో. ఓకే, హియర్ ఇప్పుడు నాకు గిట్ బ్రాంచ్లో చూసుకుందాం. గిట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్లో ఉన్నాను, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మాస్టర్ బ్రాంచ్లోనే ఉన్నానా లేదా. అండ్ నేను ఏ బ్రాంచ్ను, ఇప్పుడు సాంగ్స్ అనే బ్రాంచ్లో కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి, మాస్టర్లో కూడా కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ సాంగ్స్ను మెర్జ్ చేయాలి. కాబట్టి నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నానా లేదా. గిట్ మెర్జ్ చూడండి ఏమవుతుందో. ఇప్పుడు నేను ప్రీవియస్గా గిట్ మెర్జ్ సాంగ్స్ అని ఇచ్చేవాడిని. ఓకే, సాంగ్స్ ఇవ్వలేదు, సాంగ్స్ అని ఇచ్చేవాడిని కదా. సాంగ్స్ అంటే దేన్ని మెర్జ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ నేను ప్రీవియస్గా ఇచ్చేటప్పుడు, ఈ మెర్జ్ కమాండ్ ఇచ్చేటప్పుడు, గిట్ మెర్జ్ సాంగ్స్ అని ప్రీవియస్ సెషన్లో ఇచ్చినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, వెయిటింగ్ ఫర్ యువర్ ఎడిటర్ టు క్లోజ్ ద ఫైల్. ఏది, ఈ రెండింటికి ఫస్ట్ మీరు అథెంటికేట్ చేసుకోవాలి. అథెంటికేట్ చేసుకోకపోతే మీరు వర్క్ కాదు. విఎస్ కోడ్ను అండ్ అంటే విఎస్ కోడ్ అంటే వాట్ టైప్ ఆఫ్ ఎడిటర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్, యు ఆర్ యూజింగ్ ఆ ఎడిటర్. అట్ ది సేమ్ టైం మీరు మీ టర్మినల్లో నుండి ఆ రెండింటిలో మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్లగిన్స్ కానీ, ఇన్స్టలేషన్స్ కానీ, ఇన్స్టాల్స్ అవి చేసుకోవాలి. చేసుకోకుండా వర్కౌట్ కావాలంటే కాదు. అవి ఎలా చేసుకోవాలి సార్ అంటే, ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, ఒక వీడియోలో మొత్తం కవర్ చేయలేం కదా. దట్ ఈస్ ద రీజన్. అందుకనే సీక్వెన్స్లో రండి. ఎస్, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఏదైనా మీకు కావాలనుకుంటే ఇక్కడ ఏదైనా కంటెంట్ ఇవ్వచ్చు, మెర్జ్ బ్రాంచ్ సాంగ్స్ అని చెప్పేసి. జస్ట్ సాంగ్స్ అనేది అది అది బై డిఫాల్ట్గా తీసుకునింది. కమిట్ అని కొట్టేస్తే అయిపోతుంది. కమిట్ అని కొట్టినా, లేదు అంటే ఈ క్రాస్ బటన్ క్లోజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోయి ఇక్కడ కమిట్ సక్సెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఏమని, మెర్జ్ మేడ్ బై వాటి స్ట్రాటజీ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్ చూస్తే ఇక్కడ చూడండి, మాస్టర్లో నాకేవి మొత్తం అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ 1 2 3 4 కమిట్స్ సాంగ్స్లో, అండ్ మాస్టర్లో 1 2. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయంటే మెర్జ్ అయిపోయినాయి. ఇవన్నీ మెర్జ్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ వారణాసి, దిస్ వన్. ఇప్పుడు చెక్అవుట్ చేసి ఒకసారి చూద్దామా. చెక్అవుట్ చేస్తే మీకు కొద్దిగా ప్రాపర్గా ఐడియా వస్తుంది కదా. క్లియర్ ద స్క్రీన్, గిట్ చెక్అవుట్ మాస్టర్. ఆల్రెడీ మాస్టర్లోనే ఉన్నాం. అదేం చెప్తా అంటే, బాబు ఆల్రెడీ మాస్టర్లోనే ఉన్నాం అని చెప్పేసి చెప్తుంది. మాస్టర్లో అప్ టు డేట్ ఏది, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఈ మాస్టర్లో ఉన్న కంటెంట్స్ ఇవి. ఏది నాకు అదే. ఇప్పుడు నేను ఏది చెక్అవుట్ దేనికైతానంటే, సాంగ్స్కు చెక్అవుట్ అవుతాను. సాంగ్స్కు చెక్అవుట్ అయినప్పుడు కూడా ఇక్కడ దీంట్లో ప్రొడ్యూసర్ అనేది ఏది మాస్టర్లో ఉంది, బట్ మూవీస్లో లేదు ఇది. బట్ మూవీస్ అప్డేట్ అయ్యి ఉంది, మెర్జ్ అయ్యి. బట్ ఈ ప్రొడ్యూసర్స్ అనేది నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. ప్రొడ్యూసర్స్ అనేది నాకు తెలియదు. ఇక్కడ క్రాస్ మార్క్ వచ్చింది చూడండి, ప్రొడ్యూసర్స్ అనేది నాకు తెలియదు బట్ ఉంది. బట్ మనం మాస్టర్ అనేది ఏ బ్రాంచ్లో చేసాము, మాస్టర్ బ్రాంచ్ దేంట్లో చేసాము, నేను మాస్టర్ బ్రాంచ్ దీంట్లో
మాస్టర్ బ్రాంచ్లో ఈ ప్రొడ్యూసర్స్ అనే దాంట్లో చేశాను. అది అక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ చిన్న డిఫరెన్స్ మీకు అర్థమైనప్పుడే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈ రకంగా మనము మల్టిపుల్ ఫైల్స్ను కూడా మెర్జ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెషన్లో కాన్ఫ్లిక్ట్స్ అయితే వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలి మెర్జింగ్ టైంలో. ఎప్పుడు మనం నాకు ప్రీవియస్గా మెర్జ్ చేసినప్పుడు నాకు ఏమొచ్చేది, వేర్ ఇట్ ఈస్ మెర్జింగ్ కమాండ్ ఎక్కడ కొట్టాను, అయ్యో వెళ్ళిపోయిందా హిస్టరీలో. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ అని వచ్చేది. ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అని కనిపించిండదు. మీరు ఒకసారి వీడియోని కొద్దిగా రివైండ్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫాస్ట్ ఫార్వర్డ్ అని కనిపించకుండా మీకు మెర్జ్ అయ్యి ఉంటుంది ఇక్కడ, రైట్. దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ కాకుండా మల్టిపుల్ ఫైల్స్ను మాస్టర్ బ్రాంచ్ త్రూ మాస్టర్ బ్రాంచెస్, మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు మనం ఏ రకంగా మెర్జ్ చేస్తాము అనేది టుడేస్ సెషన్. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ డెవాప్స్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ నెట్వర్కింగ్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఇవి కావాలి అనుకుంటే నా నెంబర్ అక్కడ ఉంది కదా, డెఫినెట్లీ ప్లీజ్ రీచ్ అవుట్ మీ. డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ దోస్ థింగ్స్, దోస్ స్టఫ్. మీకు ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు సెషన్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి పెయిడ్ సెషన్స్. మీకు 1 monthలో అట్లీస్ట్ నేను 70-80% మీకు సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాను 1 monthలో. బట్ దోస్ ఆర్ పేయబుల్. ఓకే, మేము పే చేయలేము సార్ అన్నప్పుడు ఇక్కడ వీడియోస్ చూసుకోండి. ఇక్కడ కూడా అట్లీస్ట్ 30-40% గెయిన్ చేసుకోవచ్చు మీరు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.